హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్పోర్ట్స్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేటెడ్ వీడియో అండి. సో ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్: భారత 87వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారండి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చాలాసార్లు ఇలాంటివి అడగడం జరిగింది, గ్రాండ్ మాస్టర్ ఎవరని. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఏఆర్ఏ హరికృష్ణన్ గారు. సో ఈ ఏఆర్ఏ హరికృష్ణన్ గారు వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారండి. చాలా ఇంపార్టెంట్. అయితే ప్రజెంట్ కాలంలో ఎవరెవరు గ్రాండ్ మాస్టర్ అయ్యారు సో అనే దాని గురించి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. సో మొదటి గ్రాండ్ మాస్టర్ వచ్చేసి విశ్వనాథ్ ఆనంద్ గారండి. 1988లో ఈయన గ్రాండ్ మాస్టర్ అవ్వడం జరిగింది. 84వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఆర్ వైశాలి అండి, సేమ్ తమిళనాడు. 85వ గ్రాండ్ మాస్టర్ పి శ్యామ్ నిఖిల్, సేమ్ తమిళనాడు. 86వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఎల్ఆర్ శ్రీహరి అండి, ఈయన కూడా తమిళనాడు. సో ఈ ఫోటోలో ఉన్నది ఎల్ఆర్ శ్రీహరి గారు, ఈ ఫోటోలో ఉన్నదేమో విశ్వనాథ్ ఆనంద్ గారు. అయితే మన ఇండియాలో మొదటి మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరయ్యా అంటే కోనేరు హంపి. సో ఈమె 2002లో అయిందండి. సో ఈ ఫోటోలో ఉన్నది కోనేరి హంపి గారు. నెక్స్ట్ క్వశ్చన్: 2025 ఉచ్చేస్ కప్ మాస్టర్స్ విజేత ఎవరు? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్ ప్రజ్ఞానంద గారు. సో ఇక్కడ ఫోటోలు చూడొచ్చు మనం, ఆర్ ప్రజ్ఞానంద గారు. ఈయన కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. అయితే ఈ ఉచ్చేస్ కప్ మాస్టర్స్ని ఏ దేశం హోస్ట్ చేసిందయ్యా అంటే ఉజ్బెకిస్తాన్ హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: 2025 యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టైటిల్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బివెన్ జాంగ్. ఈ ఫోటోలో ఉన్నది బివెన్ జాంగ్ అనండి. సో ఈమె యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ గెలవడం జరిగింది. ఇక్కడ పురుషుల సింగిల్స్ చూసుకుంటే ఆయుష్ శెట్టి, మన ఇండియన్ అయిన ఆయుష్ శెట్టి అండి. సో ఈ ఫోటోలు చూడవచ్చు మనం. సో ఈయన పురుషుల సింగిల్స్ గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: 2025 హాకీ ఇండియా మాస్టర్స్ కప్ పురుషుల టైటిల్ ఏ జట్టు గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తమిళనాడు హాకీ అసోసియేషన్ ఈ 2025 హాకీ ఇండియా మాస్టర్స్ కప్ గెలవడం అనేది జరిగిందనమాట. అయితే ఈ ఎడిషన్ వచ్చేసి మొదటి ఎడిషన్ ప్రజెంట్ జరిగింది. సో దీనినే తమిళనాడు అసోసియేషన్ గెలవడం జరిగింది. ఇక్కడ మహిళల విన్నర్ వచ్చేసి ఎవరయ్యా అంటే ఒడిశా హాకీ. చూడండి, ఒడిశా వచ్చేసి ఉమెన్స్ విన్నర్గా నిలిచింది. అయితే ఈ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ ఏ రాష్ట్రం నిర్వహించిందయ్యా అంటే ఇది తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ టోర్నమెంట్కి పురుషుల జట్టేమో తమిళనాడు గెలిచింది, మహిళల జట్టేమో ఒడిశా గెలిచింది. నెక్స్ట్ క్వశ్చన్: 2025 ప్యారిస్ డైమండ్ లీగ్ గోల్డ్ మెడల్ విజేతగా ఎవరు నిలిచారు? చూడండి, ప్యారిస్లో జరిగిన డైమండ్ లీగ్లో గోల్డ్ మెడల్ విజేత వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మన ఇండియన్ అయిన నీరజ్ చోప్రా గారు. అయితే ఫస్ట్ ప్లేస్లో నీరజ్ చోప్రా గారు కాక సెకండ్ ప్లేస్ జూలియన్ వెబర్. నెక్స్ట్ క్వశ్చన్: 2025 ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ల్యాండో నోరిస్. ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందిన వారైన ల్యాండో నోరిస్ ఈ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: 2025 ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్లో భారతదేశం మొత్తం ఎన్ని పథకాలు గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 588 పథకాలు. అయితే ఈ ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్ యొక్క ఎడిషన్ వచ్చేసి 21వ ఎడిషన్. అయితే ఈ ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే అమెరికాలోని బర్మింగ్హామ్లో జరిగిందండి. ఈ పథకాల పట్టికలో మొత్తం టాప్ దేశాలు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అమెరికా, సెకండ్ బ్రెజిల్, థర్డ్ మన ఇండియా. అయితే మన ఇండియా సాధించింది మొత్తం 280 గోల్డ్స్, 178 సిల్వర్, 130 బ్రోంజ్. 2029 వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్స్ అనేది మన ఇండియాలో జరుగుతుందండి. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అయితే మన ఇండియాలో ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఇది గుజరాత్ రాష్ట్రంలో నుండి, గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: 20వ జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్, జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందయ్యా అంటే ఆప్షన్ సి అండి, డెహ్రాడూన్లో. డెహ్రాడూన్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుందండి. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఇది జరిగింది. ఈ జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో టాప్ రాష్ట్రాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ,
థర్డ్ ప్లేస్ కర్ణాటక, ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ తెలంగాణ, థర్డ్ మహారాష్ట్ర అండి. ఇక్కడ తెలంగాణ 5 గోల్డ్ గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పతకాలు గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఇండియా ఇక్కడ 9 పతకాలు గెలిచిందండి. అయితే వాటిలో 3 గోల్డ్, 3 సిల్వర్, 3 బ్రోంజ్ అనమాట. 3 గోల్డ్, 3 సిల్వర్, 3 బ్రోంజ్, మొత్తం మీద 9 పతకాలతో మన ఇండియా ఈ ఛాంపియన్షిప్ ముగించింది. అయితే దీనికి సంబంధించిన టాప్ పాయింట్లు చూద్దాం ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. అయితే ఈ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే చైనాలోని బీజింగ్లో జరిగిందండి. ఎడిషన్ వచ్చేసి 8వ ఎడిషన్. అయితే ఈ పథకాల పట్టికలో టాప్ దిశలు చూసుకుంటే ఫస్ట్ చైనా, సెకండ్ మన ఇండియా. ఇండియా గెలిచింది మొత్తం 9 పథకాలు. నెక్స్ట్ క్వశ్చన్, 3 ఫార్మాట్లలో సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ ఎవరండి? మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, స్మృతి మందన గారు. చూడండి, టెస్ట్లో 2 సెంచరీలు, వన్డేస్లో 11 సెంచరీస్, T20లో కూడా 1 సెంచరీ. మొత్తం మీద 3 ఫార్మాట్లో సెంచరీ సాధించిన మొదటి మహిళా భారతీయ క్రికెటర్గా స్మృతి మందన గారు నిలిచారండి. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2027 ISSF వరల్డ్ కప్ ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మన ఇండియా. అయితే ఇక్కడ ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. ఇది 2027 మన ఇండియానే ఆతిథ్యం ఇవ్వబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీలో. అయితే న్యూఢిల్లీలో జరిగే ఈ ఛాంపియన్షిప్ యొక్క మస్కట్ వచ్చేసి విరాజ్ అండి, గుర్తుంచుకోవాలి కంపల్సరీ. విరాజ్ దీని యొక్క మస్కట్. ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే ఇది 2025 సెప్టెంబర్ 27వ తారీఖు నుండి అక్టోబర్ 5వ తారీఖు వరకు జరుగుతుందండి. 2025 సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తారీఖు వరకు. ఎడిషన్ వచ్చేసి 12వ ఎడిషన్. నెక్స్ట్, 2026 ICC మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ ఏ దేశం నిర్వహిస్తుందండి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇంగ్లాండ్ దేశం ఈ 2026 మహిళల ప్రపంచ కప్ నిర్వహించబోతుంది. అయితే దీనికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ 2026 ICC మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్కి హోస్ట్ చేసే దేశం వచ్చేసి ఇంగ్లాండ్ కాక ఎడిషన్ వచ్చేసి 10వ ఎడిషన్. అయితే దీనికంటే ముందు 2024లో జరిగిందండి. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే UAEలో. యాక్చువల్గా ఇది బంగ్లాదేశ్లో జరగాలండి. అక్కడ అల్లర్ల కారణంగా UAE దీన్ని హోస్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ 2024 ICC మహిళల T20 ప్రపంచ కప్ యొక్క విజేత వచ్చేసి న్యూజిలాండ్ కాక రన్నరప్ సౌత్ ఆఫ్రికా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజస్థాన్లో. అయితే ఈ 2025 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క ఎడిషన్ వచ్చేసి 5వ ఎడిషన్ అండి. ఇది కూడా కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఎప్పుడు జరుగుతుందో అయ్యా అంటే 2025 నవంబర్లో జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఫీడే చెస్ ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మన ఇండియానే ఈ 2025 ఫీడే చెస్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే 2025 అక్టోబర్ 30వ తారీఖు నుండి నవంబర్ 27వ తారీఖు వరకు మన ఇండియాలో జరగబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 134వ ఎడిషన్ డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అస్సాం, జార్ఖండ్ మరియు మేఘాలయ ఈ 3 రాష్ట్రాలలో ఈ డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరగబోతుంది. అయితే దీని యొక్క ఎడిషన్ 134వ ఎడిషన్ అండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే ఎప్పుడు ప్రారంభమైందో చూసుకుంటే
1888లో ఇది ప్రారంభమైంది. 1888లో ప్రారంభమైందండి. సో ఇది కూడా కంపల్సరీ గుర్తుంచుకోవాలి. మన ఇండియాలో అతి పురాతనమైన టోర్నమెంట్ అని అడిగితేనండి ఈ డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంటే అతి పురాతనమైన టోర్నమెంట్ అండి. కంపల్సరీ ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందండి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, హైదరాబాద్లో ఇది జరగబోతుంది. ఎప్పటి నుంచి? ఆగస్టు 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జానిక్ సిన్నర్. అయితే ఈ 2025 వింబుల్డన్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. సో గెలిచిందేమో జానిక్ సిన్నర్ కాక రన్నర్అప్గా నిలిచింది కార్లోస్ అల్కరాజ్. అయితే ఈ మహిళల సింగిల్స్ కూడా ఉంటుంది కదా, సో వీళ్ళ విజేత వచ్చేసి ఈగా స్వెటెక్, రన్నర్ వచ్చేసి అమండా అనిసిమోవా. ఎడిషన్ వచ్చేసి 138వ ఎడిషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఫిఫా ర్యాంకింగ్స్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అర్జెంటీనా దేశం మొదటి స్థానంలో నిలిచింది. చూడండి, టాప్ దేశాలు: ఫస్ట్ అర్జెంటీనా, సెకండ్ స్పెయిన్, థర్డ్ ఫ్రాన్స్, ఫోర్త్ ఇంగ్లాండ్, ఫిఫ్త్ వచ్చేసి బ్రెజిల్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఫీఫా యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫుట్బాల్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫుట్బాల్ ఫెడరేషన్ దీని యొక్క ఫుల్ ఫామ్. దీని యొక్క స్థాపన వచ్చేసి 1904 మే 21న జరిగింది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉంటుంది. అధ్యక్షుడు వచ్చేసి జియానీ ఇన్ఫాంటినో. అయితే ఈ ర్యాంకింగ్లో మన ఇండియా స్థానం వచ్చేసి 133వ స్థానంలో నిలిచిందండి మన ఇండియా. ఈ ఫిఫా ర్యాంకింగ్లో మన ఇండియా స్థానం 133వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఫిఫా క్లబ్ ప్రపంచ కప్ టైటిల్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చెల్సియా. ఇంగ్లాండ్లోనే చెల్సియా గెలిచింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ మంత్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.